హలో ఎవరివన్. ఈరోజు మనం ఏపీ అంటే ఏందో చూద్దాం. ఏపీ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ తీసుకోండి, ఆ రెస్టారెంట్ తీసుకోండి. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇంటర్ఫేస్, టేబుల్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ అది ఫ్రంట్ ఎండ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ వెయిటర్స్ ఉంటారు. నెక్స్ట్ ఆ వెయిటర్స్ అనేవి ఏపీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కిచెన్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది అనేది బ్యాక్ ఎండ్ అనమాట. ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అవుతుందో చెప్తాను. ఫస్ట్ ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ ఏంటంటే వెయిటర్ చెప్తున్నాడు నాకు ఇది కావాలని చెప్పి. ఆ వెయిటర్ ఏంటంటే ఈ కస్టమర్కి ఇది కావాలి అని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్ళి దాన్ని తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏపీ అనేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ని చేంజ్ చేసేదానికి ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్కి ఏం కావాలో ఆ రిక్వెస్ట్ అనేది ఏపీకి ఇస్తే ఆ ఏపీ వెళ్ళి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి అది ఉందా లేదో కనుక్కొని మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది ఫ్రంట్ ఎండ్కి. ఇది ఏపీ పని అనమాట. ఏపీ మెయిన్ యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తీసుకురావాలంటే కష్టం అయిపోద్ది, అంటే బిల్డ్ చేయడానికి. అందుకని మామూలుగా ప్రీ డిఫైన్డ్ ఉండే ఏపీఎస్ని ఉపయోగించుకొని మనం ఆ ప్రాజెక్ట్ అనేది తొందరగా చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎఫిషియెంట్గా చేయొచ్చు. అందుకని ఏపీ ఉపయోగిస్తారు. ఏపీ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ క్లోన్ తీసుకోండి. మీరు ఒక చాట్ అప్లికేషన్ తయారు అనుకున్నా సేమ్ చాట్ జీపీటీ లాగా. ఆ యొక్క చాట్ జీపీటీ ఒక ఏపీని ఉపయోగించుకొని ఎఫిషియెంట్గా చేయొచ్చు. అటు కాకుండా మీరు ఫస్ట్ నుంచి చేయాలంటే ఎన్ని మోడల్స్ అని తీసుకొని కష్టం అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఉన్నదాన్ని ఉపయోగించుకొని కొంచెం ఎఫిషియెంట్గా తొందరగా చేయొచ్చు. అందుకని ఏపీ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ రెసిపీ అనమాట. ఇప్పుడు మీరు ఒక రెసిపీ ఏమేమి రెసిపీ అని చెప్పి ఒక ఏపీ తీసుకున్నారు. ఆ ఏపీని ఉపయోగించారంటే ఆ ఇన్బిల్ట్లో ఉండే డేటాను ఉపయోగించారంటే మీరు ఆ ప్రాజెక్ట్ అనేది తొందరగా అయిపోద్ది. ఇదంతా చెప్పాను. ఏపీ యొక్క ఫుల్ ఫామ్ చెప్పలే కదా. ఏపీ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. చాలా మెయిన్ టాపిక్ అనమాట ఇది.